ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ ఎవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 22వ వచనం. Jehovah your God has spread you like the stars of the sky. Deuteronomy chapter 10 verses 22. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా నీతో నాతో మనందరితో చెప్పుచున్న మాట ఏమిటి అంటే, ఎవరైతే ఈ దినమున ఒంటరిగా ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతున్నారా, అలాగే ఎన్నిక లేని వారిగా బ్రతుకుతున్నారా, ఎన్నో శ్రమలు ఎన్నో పరిస్థితులను బట్టి బాధపడుతున్నారా, మీకు వస్తున్నటువంటి సమస్యలను బట్టి కృంగిపోతూ దిగులు చెందుతున్న వారందరికీ దేవుడు ఈ దినమున వాగ్దానము చేస్తున్నాడండి. నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు అని దేవుడు మనందరితో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడండి. చూడండి, దేవుడు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వలె నిన్ను నన్ను విస్తరింపచేస్తాడండి. గొప్ప జనముగా చేయగల సమర్థుడు ఆయనే. ఆయన సహాయము దయచేవాడు. ఒంటరిగా ఉన్న వారికి దేవుడు సహాయకుడండి. ఆయనే తోడుగా ఉండి వారికి ఆదరణకర్తగా నిలుస్తున్నాడండి. ఆనాడు ఐగుప్తు దేశమునకు ఇశ్రాయేలీల ప్రజలు 70 మందిగా వెళ్ళినప్పుడు ఐగుప్తులో వారు అనేక శ్రమలు, ఎన్నో మానసిక పరిస్థితులను బట్టి బానిసలుగా ఎన్నో శ్రమలు పొందారు. అయినప్పటికీ వారు శ్రమలను బట్టి వారు కృంగిపోలేదండి. ఎందుకంటే దేవుడు ప్రతిదీ చూస్తున్నాడని వారు నమ్మి ఉన్నారు. దేవుడే సహాయకుడని తెలుసుకుని ఉన్నారు. అది చూసిన అక్కడ ఉన్నట్టు వారందరూ అధికారులు, వీరు ఎందుకని ఈ హింసను ఎదుర్కొంటున్నారు, ఎందుకు సహిస్తున్నారని ఆలోచించినప్పుడు వారు దేవుడైన యెహోవాను తెలుసుకొని ఉన్నారు. ఇశ్రాయేలీల ప్రజలను కాపాడుతున్న దేవుడు ఆయనే. వారు మారు మనస్సును కలిగి వారు కూడా ఇశ్రాయేలీల జనాంగముతో కలిసి తిరిగి వచ్చేటప్పుడు నక్షత్రముల వలె విస్తరింప చేయబడి బహుజనముగా తిరిగి వచ్చారండి. అలాగే దేవుడు కూడా మన జీవితాలలో కూడా మనకు ఎదురైనట్టే పరిస్థితులను బట్టి మనం ఎన్ని ఇబ్బందులు, బాధలు మనము ఎదుర్కొన్నప్పుడు కూడా దేవుడు మనకు సహాయం దయచేస్తాడండి. ఆకాశ నక్షత్రముల వలె దేవుడు మనకు బహుజనాంగమును, సంఘములోను, కుటుంబములోను దేవుడు ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేయగలడండి. కనుక నీవు నేను మనమందరము మన దేవుడైన యెహోవాకు ప్రార్థిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనను అనుసరించే వారుగా నీవు నేను మనమందరమును కలిగి ఉందుము గాక. ప్రార్థన. మహాపరిశుద్ధ జీవము గల దేవా, ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. ఎందరైతే ఈ లోకంలో ఒంటరిగా ఉంటూ ఎన్నికలేని బ్రతుకులు ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరి జీవితాలలోనూ మీరు ఆశ్చర్యకరమైన మేలులను జరిగించండి. ఈ వాగ్దానం వారి జీవితాలలోనూ వారి కుటుంబాలలోనూ ఫలింప చేయండి. ఎన్నికలేని వ్యక్తులను ఫలించి ఆకాశ నక్షత్రముల వారందరినీ విస్తరింపు చేయము దేవా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీ యందు భయభక్తులు కలిగి, ఓర్పును సహనమును కలిగి నీ మీదే ఆధారపడి నడుచుకొని నీ ఆజ్ఞలను గైకొనే వారుగా మేమును ఈ వాక్యం వింటున్న వారందరూ దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ దేవుడు మనలందరినీ తన దక్షిణ హస్తముతో నిన్ను నన్ను కాచి కాపాడును గాక. ప్రార్థన. యందు నిరీక్షణ గలవారై ఓర్పు సహనము కలిగి నిత్యము ఆయనను సేవించుదుము కాక. ఆమేన్.